హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? సో ఈరోజైతే మన వ్లాగ్ విషయానికి వచ్చేస్తే నేను వీక్లో చేసిన థింగ్స్ అన్నీ అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను అన్నమాట, ఎంటైర్ వీక్లో. అండ్ ఫస్ట్ ఏంటంటే నేను పెసరట్టు వేస్తున్నా. పెసరట్లో నేను హెయిర్ కోసం ఒక పౌడర్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఈ పొడి ఏంటంటే హెయిర్కి చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట. దాని గురించి నేను ముందు బ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాను డీటెయిల్గా. ఈ పౌడర్ ఎలా చేస్తాను ఏంటి అన్నది అయితే మనం ఎక్స్టర్నల్గా హెయిర్కి ఎంత కేర్ తీసుకుంటామో ఇంటర్నల్గా కూడా మనం తీసుకోవాలన్నమాట. మంచి ఆహారం తీసుకోవాలి, దానికి సంబంధించిన ఏమంటారు పోషకాలు ఉన్న ఆహారం అయితే తీసుకోవాలన్నమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ డే అయితే హోలీ అనమాట. హోలీ అప్పుడు ఇంకా నాకు హోలీ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. సో మనకు ఇంట్రెస్ట్ ఉండదనేసి పిల్లల్ని అయితే మనం అవాయిడ్ చేయలేము కదా. సో వాళ్ళకు కూడా కొంచెం ఏమంటారు ఎంజాయ్ చేస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఒక కలర్ అయితే తీసుకొచ్చి ఇచ్చానమాట. ఇంకా వాళ్ళ నానమ్మతో అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి హోలీ ఆడడం, ఇలా వెళ్ళి ఎంజాయ్ చేయడం ఆ కేటగిరీలో అయితే ఉన్నానన్నమాట. నేను చాలా వరకు ఇలాంటి వాటికి కొంచెం దూరం ఉంటుంటా. నాకు అంత నచ్చదు ఎందుకు ఏమో కానీ. సో ఈసారి అయితే పిల్లలకి అలా ఎంజాయ్ చేస్తారులే అనేసి ఇంట్లోనే అలా ఇచ్చానమాట. సో దీని తర్వాత నెక్స్ట్ డే నేను బియ్యం పిండి వడియాలు అయితే వేసాను అనమాట. బియ్యం పిండి వడియాలు ఎలా చేస్తారనేది అయితే చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకైతే చెప్పేస్తానమాట. బియ్యం పిండి అనేది ఇలా లూజ్గా అయితే మనం కలిపేసుకోవాలన్నమాట. వాటర్ వేసి అందులోనే మనం వంట సోడా యాడ్ చేసుకోవాలి. అండ్ వంట సోడా యాడ్ చేసుకొని కొంచెం వాము అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని కొంచెం దగ్గర పడేలాగా, కొంచెం చిక్కబడేలాగా అయితే దీన్ని మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఆ తర్వాత మిల్క్ ప్యాకెట్స్లో వేసి వడియాలు వేసుకోవడమే అనమాట. ఎండాకాలం వస్తే వడియాలు చాలామంది వేస్తుంటారు కదా. సో ఆ తర్వాత నెక్స్ట్ డే అయితే నేను హెయిర్ కేర్ ఎలా చేసుకుంటున్నాను ఆ వీక్లో నేను సండే రోజు అయితే నేను లేకపోతే మిడిల్లో నాకు వీలైనప్పుడు, ఇప్పుడు నేను ఒక 5 days ముందు పెట్టుకున్నాను ఇట్లా అనుకుంటే 5 days తర్వాత ఇలా పెడతానమాట. సో నేను ఆ రోజు హెయిర్ కేర్ ఏం చేశాను అన్నదైతే మీ అందరితో షేర్ చేస్తున్నా. ఇవి ఏంటంటే రైస్ వాటర్ అనమాట, బియ్యం కడిగిన వాటర్. ఇవి పులవాలన్నమాట, పులిసిన వాటర్, మామూలుగా కడిగిన వాటర్ కాదనమాట. నేను ఇంకా సండే పెట్టుకుంటున్నాను అంటే ఫ్రైడే రోజు కడిగి పెట్టిన వాటర్ యూజ్ చేశాను అనమాట. సో ఇట్లా మనం యూజ్ చేసే ముందు ఏంటంటే ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎందుకు అంటే ఇది యూజ్ చేస్తే మనకు కొంచెము హెయిర్ అనేది డ్రై అవుతుంది అనమాట, రైస్ వాటర్ కాబట్టి. అండ్ ఈ రైస్ వాటర్తో బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి హెడ్లో హిచ్చింగ్ ఉన్నా అండ్ ఏమంటారు డాండ్రఫ్ ఉన్నా, ఇలాంటి ఏమన్నా స్కాల్ప్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ దీనివల్ల క్లియర్ అవుతుంటాయి అన్నమాట. దీన్ని రెగ్యులర్గా యూజ్ చేయాలి. వీక్లో 1 time అయినా అప్లై చేసుకోవాలన్నమాట. కొంచెం స్మెల్ అయితే వస్తుంది అనమాట పులిసిన తర్వాత, బట్ మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇలా స్కాల్ప్కి మాత్రమే నేను స్ప్రే చేసుకుంటాను అనమాట. ఇలా ఏదన్నా బాటిల్లో తీసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. మంచిగా ఇలా స్ప్రే చేయడం వల్ల మంచిగా ఈవెన్గా మంచిగా ఆ స్కాల్ప్ అంతా పట్టేస్తుంది అనమాట. సో ఇట్లా ఒక 1/2 hour పెట్టుకొని మనం మళ్ళీ హెడ్ బాత్ చేసుకోవడమే. మనం ప్రత్యేకంగా హెయిర్ కోసం బయట నుంచి ఇవి అవి అని కొనుక్కరావాల్సిన అవసరం లేదు. మన కిచెన్లోనే, మన వంట రూమ్లోనే మన హెయిర్ కోసం చాలా మంచి థింగ్స్ ఉంటాయన్నమాట. అవి మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటన్నది తెలుసుకుంటే చాలు. అండ్ కొంచెం కేర్ తీసుకోవడం వల్ల కూడా కొంచెం హెయిర్ అన్నది గ్రోత్ అవ్వడము అండ్ మంచి షైనీ అవ్వడం ఇలాంటివి అయితే జరుగుతుంటాయి అన్నమాట. సో వీక్లీ రొటీన్ ఉంటుంది. అండ్ మనం ఆయిల్ అప్లై చేయడం ఉంటుంది, ఇలా ప్యాక్ వేసుకోవడం ఇలాంటివి అయితే ఉంటాయన్నమాట. సో ఇలాంటివి చేసుకోవడం వల్ల మనకి హెయిర్ అన్నది మంచిగా గ్రోత్ అవుతుంది అనమాట. తర్వాత హెడ్ బాత్ తర్వాత నేను చూపిస్తున్నా. హెడ్ బాత్ చేసుకొని వచ్చేసాను అనమాట ఒక 1/2 hour ఉంచుకొని. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ డే అయితే మా పెద్ద బాబుది లాస్ట్ డే స్కూల్ అనమాట. ఎందుకు లాస్ట్ డే అంటే ఇంకా ఎగ్జామ్స్ అవ్వలేదు, ఏం అవ్వలేదు, బట్ మేము టీసీ కోసం అయితే అప్లై చేసాము. టీసీ కావాలనేసి అయితే వాళ్ళ ప్రిన్సిపల్కి ఇన్ఫామ్ చేసామన్నమాట. ఎందుకు ఇంత తొందరగా టీసీ తీసుకోవడం, ఎంత తొందరగా బోనఫైడ్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే దానికి కొంచెం కారణం ఉంది. అది మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను ఎందుకు ఏంటి అన్నదైతే. ఇంకా మా పెద్దోడైతే లాస్ట్ డే అనగానే ఫుల్ హుషారుగా రెడీ అయిపోయాడు అనమాట. ఇంకా రేపటి నుంచి స్కూల్కి వెళ్ళే అవసరం లేదా మమ్మీ అనేసి రెడీ అయిపోయాడు. రోజు అయితే లేవడానికి సతాయిస్తాడు అనమాట. ఆ రోజు ఫాస్ట్గా లేచి రెడీ అయిపోయాడు అనమాట. సో ఎండాకాలం కాబట్టి ఈ సమ్మర్ టైంలో పిల్లలకి 12:30 వరకు అయితే పంపించేస్తున్నారు. ప్రైమరీ వాళ్ళకైతే 12:30 వరకు అయిపోతుంది.
ఈ టైంలో కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఎండ దెబ్బ తాకకుండా కొంచెం లిక్విడ్ అన్నది ఎక్కువ ఇవ్వాలన్నమాట. సో వాటర్ కానీ జ్యూసెస్ కానీ ఇలాంటివి ఇస్తూ ఉండాలి పిల్లలకి. తర్వాత ఇంకా స్కూల్కి పంపించిన తర్వాత మళ్ళీ పికప్ చేసుకోవడానికి అయితే మళ్ళీ వెళ్ళానమాట. ఎండలు మాత్రం విపరీతంగా కొడుతున్నాయి అనమాట. ఆ టైం 12:30కి అయితే మరీ ఎండ ఫుల్ ఉంటుంది. ఆ టైంలోనే పిల్లల్ని అందరూ వదిలేయడము ఇలా ఉంటుంది కదా. సో ఇంకా రష్గానే ఉంటుంది. ఆ స్కూల్ లేన్లో అయితే పిల్లలతోనే నిండిపోయి ఉంటుంది అనమాట. టీచర్ బుక్స్ ఇస్తుందంట. సో ఇలా అయితే మా వైభవ్ వాళ్ళ ఫ్రెండ్స్కి బాయ్ చెప్పిండనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా బాయ్ చెప్పారు అనమాట. సో ఒకవైపు వాళ్ళ ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నాడు అండ్ రేపటి నుంచి స్కూల్ లేదు అనేసి హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాడు. రెండు ఉన్నాయన్నమాట. సో ఇదండి మన వ్లాగ్. ఎలా అనిపించింది మీకు? నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. చూడాలి అనుకుంటే మాత్రం స్టే కనెక్ట్ విత్ అవర్ ఛానల్. అండ్ లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.